అభ్యర్థుల సంఖ్యలో తేడాలు. ఎస్, అభ్యర్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుడు తగ్గుడు ఉంటుంది. ఎగ్జామ్ రాసినప్పుడు ఇది సేమ్ ఎట్లుందంటే ఎలక్షన్లప్పుడు అది ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక లెక్క, తర్వాత తెల్లారినాక ఇంకో లెక్క అయిపోయింది కథ అంతా. అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఎట్లా వస్తాయి తేడాలు ఏంటి తేడాలు? మొదటనేమో ఏం చెప్పారు టీజీపీఎస్ వాళ్ళు అంటే మొదట లెక్క ఉంటే తర్వాత లెక్క. మొదట 21,075 మంది పరీక్షలు రాసిరు అని చెప్పింది. ఏది మెయిన్స్. తర్వాత మళ్ళా రెండోసారి ఏమన్నది ఇష్టం వచ్చినట్టుగా మారుతాం అయ్యే జాగీర్ అట్లా ఇచ్చుకుంటాను. పరీక్షలు రాసింది 21,075 మంది కాదు, 21,085 మంది అని చెప్పింది. ఈ 10 మంది ఆడికెళ్ళి వచ్చిర్రు లంగా కథలు కాకపోతే. ఇక ఇది ఎట్లా అయిపోయింది? దీని మీద స్పష్టత లేదు. వెస్ట్ ఫెలోస్ ని ఇక్కడ జీవితమే ధర వస్తుంది దీనికోసం. 10 తేడా, 10 మంది తేడా. ఈ 10 మంది ఆడంగా వచ్చిర్రు కొత్తగా పరీక్షలు రాయకుంటే ఎట్లా యాడ్ అయ్యారు ఇండ్లకి అనేది ఒకటి. ఇక రెండోది పాయింట్ నెంబర్ 2 ప్రిలిమ్స్ మెయిన్స్ కి వేర్వేరు హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు. చూసుకోగా ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది. ఏమన్నా ఇది వరకు ఉందా గతంలో ఎప్పుడన్నా ఈ లంగా కథలు కాకపోతే? మనం అప్పుడే అంటున్నాం అసలు యాక్చువల్గా అరే ఇదేదో మొత్తం మోసం ఉన్నది, ప్రిలిమ్స్ వేరే తర్వాత మెయిన్స్ వేరే ఇస్తున్నారని. ఆగ మేఘాల మీద ఇక పెట్టాలి పీకేసి పడేసినట్టుగా. ఇప్పుడు ఎందుకు ఏం పీకి గంటి వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ వేరు ఉండడం వల్ల క్యాండిడేట్ ని ట్రాక్ చేయలేకపోయింది. దీని ద్వారా ఏందనుకున్నా అంటే మొత్తం మోసం ఇది అప్పర్ కాస్ట్ ఏం చేసిందంటే, అప్పర్ కాస్ట్ అగ్రకులంలో ఏం చేసిందంటే ఈ కన్ఫ్యూజన్ చేసి ఇందులోకి మన పోరగాళ్ళకు ఉద్యోగాలు తీసుకొచ్చి రేపు ఆ పోరగాళ్ళే ఐఏఎస్ ఐపీఎస్ లై మన వర్గాలకు సేవ చేస్తారు, మనం చెప్పినట్టు పనులు అయితే అనేది వాళ్ళ ఉపాయం అన్నట్టు. ఇంత లంగ కథలు వీళ్ళ దగ్గర.